ఇన్విజిబుల్ వెయిట్స్ కనిపించవు, బుర్రలో ఉన్నాయి, రోజు ఎక్కించుకోవడమే, దించడం లేదు. గుడికి రండి, దిగిపోతాయి, అప్పుడు ఇటు నడవచ్చు హ్యాపీగా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చాలా మంది మనుషులు ఇప్పుడు ఏంటంటే ఏదో ఒక రకంగా డబ్బు ఉంటే ఆనందం వచ్చేస్తుంది, ఇంకేం అవసరం లేదు అనే కాన్సెప్ట్ లో ఉండిపోయారు. ఇదే గోదావరి తీరంలో ఒక జమీందారు ఉండేవాడంట. ఆడికి ఎప్పుడు టెన్షనే. పక్కింట్లో ఒక పూరి గుడిసెలో ఒక సామాన్యమైన కూలి చేసుకునేవాడు ఉండేవాడు. ఆడు కడుపు కూటి కోసం ఏదో కూలి పని చేసుకోవడం, మిగిలిన సమయంలో వాడు ఎప్పుడు చూసినా కానీ అసలు భూమి మీద కాలు నిలబడేది కాదంట. గోవింద బోలో గోపాల బోలో, గోవింద బోలో గోపాల బోలో అని చింతలేస్తూ కనిపించేవాడంట. ఈ జమీందారికి వాడిని చూస్తే అసూయ. నాకు ఎంత డబ్బు ఉంది, నేను ఎప్పుడు టెన్షన్లో ఉంటాను. మనుషులు ఎట్టంటే నేను ఎప్పుడు చెప్తాను కదా, కలియుగం కపటానికి కొట్లాటలకు యుగం అంట. కపటానికి, క్వారల్ అండ్ హిపోక్రసీ. హిపోక్రసీ అంటే కపటం. ఎదురెదురు పడినప్పుడు నమస్కారాలు పెట్టుకుంటారు. అన్నా నమస్తే అన్నా అంటాడు. మనసులో ఏముంటుందంటే వీడితో సైకిల్లో తిరుగుతున్న, వీడు కారులో తిరుగుతున్నాడు, వాడికి ఆ కారు పోకుండా పోద్దా, చూడకుండా పోతా అని లోపల అనుకుంటూ నమస్తేనా అంటాడు. ఆడు నమస్తే తమ్ముడు అంటాడు. వీడితో సైకిల్లో తిరుగుతూ కారులో తిరుగుతున్నానని కొనుక్కుంటాడు, వాడికి ఆ సైకిల్ కూడా పోకుండా పోద్దా, నేను చూడకుండా పోతానా అని చెప్పి నమస్తే తమ్ముడు అంటాడు. ఇది వ్యవహారం, అసూయ, వేషాలు. సో వీడు గోవిందా గోపాల్ అంటే జమీందార్ తట్టుకోలేకపోయాడు. ఏం చేశాడు తెలుసా? ఆడికి ఒక మహత్తరమైన ఆలోచన వచ్చింది. ఒక 20,000 వరహాల మూట తీసుకెళ్లి ఆ గుడిసెలో పడేశాడు. ఆ 20,000 వరహాల మూట వచ్చి గుడిసెలో ఎప్పుడైతే పడిందో ఈ కూలీ నాలి చేసుకునేవాడు గోవిందా గోపాల పోయింది. గుడిసి చుట్టూ ప్రదక్షిణాలు, లోపలికి వెళ్ళడం బయటకు రావడం, ప్రదక్షిణాలు, లోపలికి వెళ్ళడం బయటకు రావడం. అప్పుడు ఈ జమీందారు అనుకున్నాడు, నాకు తోడు దొరికాడు, నాకు తోడు దొరికాడు. వారం రోజులు అట్లా నడిచింది. వారం రోజుల తర్వాత మళ్ళా వీడు గోవింద బోలో గోపాల బోలో, గోవింద 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 విఠల విఠల పాండురంగ విఠల 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 పాండురంగ విఠల 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 విఠల. వారం రోజుల తర్వాత మళ్ళా గోవిందా గోపాల్ అంటూ చింతలేస్తూ కనిపించాడు. ఈ జమీందార్ తట్టుకోలేకపోయాడు. వారం రోజులు తోడు దొరికాడు, మళ్ళీ ఇటు తప్పించుకున్నాడు ఏంటని చెప్పి వాడి గుడిసి దగ్గరికి వెళ్ళిపోయి వాడిని గట్టిగా పట్టుకొని, ఒరే వారం రోజులు టెన్షన్ ఉన్నావు, మళ్ళీ గోవిందా గోపాల్ అంటే చింతలేస్తున్నావు ఏంట్రా అన్నాడు. వాడు అన్నాడు, ఏమో స్వామి, ఏదో కడుపు కూటి కోసం కూలీ నాలి చేసుకుని మిగిలిన సమయంలో ఆ భగవంతుడి సేవలో ఆనందం ఉన్నాను. ఎవడో పనికి మాలినోడు 20 వరహాల మూట తెచ్చి నా గుడిసెలో పడేశాడు. అది పడిన దగ్గర నుంచి ఎట్ట కాపాడుకోవాలా, ఎట్ట ఖర్చు పెట్టాలా, విపరీతమైన టెన్షన్ అయిపోయింది. ఈరోజు ఏకాదశి పర్వదినం, ఈ టెన్షన్ కారణం ఈ మూటే కదా అని అర్థం చేసుకున్నా. తీసుకెళ్లి గోదాట్లో పడొచ్చా, మళ్ళా హ్యాపీగా ఉన్నా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి,
बोलो हनुमान की, जय बोलो हनुमान की। सीताराम 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 सीताराम, राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम, सीताराम 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 सीताराम, राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम, सीताराम 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 सीताराम, राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम।